Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. మీరు నారప్పని చూసుంటారు, కన్నప్పని చూసుంటారు. ఇలా చాలామంది అప్పలను అయితే మనం చూస్తుంటాం, వాళ్ళని ఇంటికి తీసుకెళ్తూ ఉంటాము. అయితే జూలై 24న మనందరం ముందుకు రాబోతుంది చంద్రప్పన్ అనమాట. మరి ఆ మూవీ టీం అందరూ మనతో పాటు ఉన్నారు. అసలు ఏంటి ఈ కథ, ఏంటి ఈ కథతో ఎందుకు రావాలనుకుంటున్నారు, ఇవన్నీ వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. సో నమస్తే. సో కొత్త వాళ్ళు కాబట్టి నేను ఇంట్రడ్యూస్ చేసే కన్నా వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసుకోమంటే బాగుంటుంది అనిపిస్తుంది. సార్ చాలా క్రాఫ్ట్లు కనిపిస్తున్నాయి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్ అండ్ డైరెక్షన్. సో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి సార్ మా ఓల్గా ఆడియన్స్కి. నమస్తే వ్యూవర్స్, మై నేమ్ ఇస్ డాక్టర్ యష్మన్. నేను బేసిక్గా అనస్థిషియాలజిస్ట్. ఇది డెబ్యూ మూవీ అండి. యాజ్ ఏ స్టోరీ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, డైలాగ్ రైటర్, లిరిక్ రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ ఒక యాక్టర్ కూడా చేశాను నేను. హీరో హీరో ఓకే. యా నెక్స్ట్ హరీష్. నా పేరు హరీష్ చంద్ర. ఇంతకుముందు నేను కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ చేశాను. అందులో రిలీజ్ అయింది మగవా, మిస్ బాయ్, మిస్ ఫైర్, వీక్షణం, ట్రింకర్ సై. ఇంకా చేస్తున్నాను, రిలీజ్కున్నాయి. అండ్ ఇది 6th ఫిల్మ్ రిలీజ్ అవ్వబోతుంది. మీకు బ్రదర్ ఉన్నారా? ఉన్నాను. శరత్ చంద్ర ఆయన పేరు. కాదు. ఓకే. సో వి ఆర్ హావింగ్ ఎ బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాలి, రైట్? థ్యాంక్ యూ. మీరు కూడా చెప్పండి మా ఆడియన్స్కి అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి సోనాలి పాణిగ్రాహి. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ ఒడిస్సా బట్ షిఫ్టెడ్ హియర్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇది నా 4th మూవీ. ఇంకా ముందు నేను ప్లాంట్ మ్యాన్, బాబు బుల్షిట్ గాయ్ అండ్ నువ్వన్న పిచ్చే మూవీతో ఆల్రెడీ మీ ముందుకి వచ్చాను. అండ్ దిస్ వాజ్ మై 4th ఫిల్మ్, చంద్రప్పన్ రామ్ సముద్రవాసి. ఐ విష్ మీ అందరూ నన్ను అందరి హీరోయిన్ లాగా యాక్సెప్ట్ చేస్తారు అని. సూపర్. అండ్ మనందరికి బాగా సుపరిచితమైన పేరు అనమాట చందు. సో మీ గురించి మీరు కూడా చెప్పండి మా ఆడియన్స్కి. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. సో నేను చందు. ఇది నాది 3వ మూవీ. ఒక 2 మూవీస్ ముందు ఒక మూవీ రిలీజ్ అయిందండి, ప్లాంట్ మ్యాన్ అనే మూవీ రిలీజ్ అయింది. మేము ఇద్దరం కలిసి చేసాము. చాలా మంచి పేరు వచ్చింది దానికి. తర్వాత శ్రీ కోదండరామస్వామి క్రికెట్ టోర్నమెంట్ అని ఒక మూవీ చేశాను, అది ఇప్పుడు రిలీజ్ రెడీ అవుతుంది. ఓకే. సో క్రికెట్ సంబంధించింది. మీరు ఎక్కడ వారండి? మీ తెలుగు కొంచెం పట్టి వస్తుంది. లేదండి, మంది నాది నెల్లూరు డిస్ట్రిక్ట్. ఓకే. సో చేపల పులుసు పట్టుకొస్తారు సినిమా సక్సెస్ అయ్యాక మన అందరికి. డెఫినెట్ గా అండి, ఒక మంచి పార్టీ చేసుకోవచ్చు. సరే ఓకే కదా, పార్టీకి పర్మిషన్ ఓకే కదా? నాదే ఉంది, తెచ్చేది ఆయన, పెట్టేది ఆయన, మేము వచ్చి ఎంజాయ్ చేస్తాం. సార్ ఎందుకు, హౌ యూ వాంట్, ఇలా ఎందుకు రావాలనిపించింది, ఎందుకు ఈ స్టోరీ తోటే రావాలనిపించింది అంటే ఏం చెప్తారు? క్రాఫ్ట్స్ కూడా చాలా ఎక్కువ మీ భుజాల మీదే వేసుకున్నారు. వాట్ ఈస్ దట్ రీజన్ అంటే ఏం చెప్తారు? పర్టికులర్ రీజన్ ఏం లేదు, అలా జరిగింది. యాక్చువల్లీ అయితే నేను ఫస్ట్ రైటింగ్ స్టార్ట్ చేశాను, తర్వాత స్టోరీ మీకు తెలుసు కదా, ఇది ఒక పిచ్ లాగా తయారవుతుంది, ఆ టైప్ అనమాట. సో అల్టిమేట్గా ఇలా ప్రొడ్యూస్ అయ్యింది. అలా కదా. ఎవరైనా అడిగారా రాసిన తర్వాత ప్రొడ్యూసర్స్ ఎవరైనా అప్రోచ్ అవడం కానీ అలా ఏమైనా జరిగినాయా? ఆ ప్రొడ్యూసర్స్ అయితే ఉంది అప్రోచ్ అవ్వలేదండి. యాక్టర్స్ కోసము చాలా మంది సెర్చ్ చేసాం కానీ సంభవం అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో, ఎంత ఇంపార్టెన్స్ ప్లే చేసింది? ఎందుకంటే బ్యానర్లు అందరికి ఈక్వల్గానే వేసారు, ఫ్రేమ్లు, ఫోటోలు, ఎవరికి కూడా ఒకటి చిన్నది ఒకటి పెద్దది కాకుండా ఈక్వల్గా వేసారు. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీరు గతంలో చేసిన ఫిలిమ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫిలిం ఎందుకు మీకు స్పెషల్ అంటే వాట్ యు విల్ సే? లైక్ నేను ప్రీవియస్గా యాంటాగనిస్ట్గా ప్రొటాగనిస్ట్ రెండు చేశాను. ఈ పర్టికులర్ ఫిల్మ్లో ఒక బ్యాలెన్స్లో వెళ్తుంటుంది. ఓకే. నెగిటివ్ అని చెప్పాలా, పాజిటివ్ అని చెప్పాలా, నేను సినిమా చూసాకే రివీల్ చేయదలుచుకోవట్లేదు, ప్రస్తుతానికి న్యూట్రల్ గా చెప్తున్నారు ఆయన. ఒక క్యారెక్టర్ బ్యాలెన్స్ కూడా ఒక న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ, ఫ్యాక్ట్స్ తెలిసినా కూడా తెలియనట్టుగా ఉంటుంది. ఓకే. ఫ్యాక్ట్స్ తెలుసుకుంటూ వెళ్తుంటది. సెకండ్ హాఫ్ లో చాలా వరకు రివీలింగ్స్ ఉంటాయి. అవన్నీ ఎవరు చేశారు, ఏం చేశారు అన్ని మీకు ముందు తెలుసు. ముందు తెలియదు. ఐ మీన్ రివీల్ అందరికన్నా ఒక ఫ్యూ మినిట్స్ ముందు మీకే తెలుస్తుంది, బట్ మీరు చెప్పండి. చాలా ఫ్యాక్ట్స్ తెలుస్తుంటాయి. వన్ ఆఫ్ ద క్రూషియల్ రోలే అంటారు. సో ఆయన నాకు నా క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు నేను చాలా డౌట్స్ అడిగాను. సార్ చాలా క్లారిటీగా చెప్పారు, బట్ అది ప్లే చేయడం ఇంకా టఫ్. లైక్ మైండ్ లోనే అంత రన్ అవుతుండాలి కదా. సో అది కొద్దిగా టఫ్. సో నాకు ఒక ఛాలెంజ్ లాగా అనిపించింది.
సోనాలి గారు మీరు ఇది ఎప్పుడు షూట్ చేశారు? అప్పటికి ఇప్పటికి కొంచెం లైక్ బ్యానర్స్ లో ఫేస్ ఫీచర్స్ కి ఇప్పుడు Face. ఫేస్ ఫీచర్స్ కి ఆవిడది కాదా అసలు? నాకు కొంచెం అదే డౌట్ వస్తుంది. ఆవిడ ఏంటి? కాదా లేదా అని ఆవిడని అడగండి. అదే నాకు కొంచెం డౌట్ వస్తుంది. అక్కడ ఇక్కడికి కొంచెం చాలా ఫేస్ ఫీచర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఏంటి? ఏంటి డిఫరెంట్ అనిపిస్తుంది ఒక లైక్ కొంచెం అక్కడ ఆవిడనే ఆవిడ షీట్స్ ఉన్నాయి. మ్మ్. క్యారెక్టర్ ఏదో ఫర్ ద సేక్ ఆఫ్ హీరోయిన్ టైం పాస్ లా పెట్టలేదు. ఓకే. సో కథను డ్రైవ్ చేసేది తను. ఆవిడనే ఆవిడ కాకుండా ప్రజెంట్ చేసామన్నమాట. సో మీ రోల్ ఎలా ఉండబోతుంది? మీకు ఏం నచ్చి ఓకే చేశారు ఈ కథ అంటే ఏం చెప్తారు? స్క్రీన్ ప్రెజెన్స్ అండి. నాకు నచ్చింది స్క్రీన్ ప్రెజెన్సే, ప్లస్ వర్సటాలిటీ ఉంది ఈ క్యారెక్టర్కి, పూర్ణిమ అనే క్యారెక్టర్కి. అండ్ నేను ఇంకా ముందు ఇంటర్వ్యూలో చెప్పడం మర్చిపోయాను, ఒక సాంగ్ కూడా ఉంది స్పెసిఫిక్గా ఓకే. పూర్ణిమ అని సాంగ్. Special. సార్ దానికి చాలా ఫోకస్ పెట్టారు యాక్చువల్లీ. బట్ ఫస్ట్ షూటింగ్ చేసినప్పుడు వీఆర్ నాట్ హ్యాపీ, మళ్ళీ దాన్ని మేము రీషూట్ చేస్తాం అనమాట. సాంగ్ కూడా బాగానే ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, అది కూడా ఒక రీజనే. మీకు సాంగ్ గుర్తుందా? గుర్తు తెచ్చుకోండి, లాస్ట్ లో పాడదురు కానీ. మీ క్యారెక్టర్ పూర్ణిమ పూర్ణిమ అనేస్తాను సార్. చందు గారు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ నేను ఇంతవరకు ఈ క్యారెక్టర్ అంటే ఈ షేడ్ క్యారెక్టర్ చేయలేదండి. ఇంతవరకు నేను 2 మూవీస్లో హీరోగా చేశాను, కానీ ఇది కొంచెం యాంటోగనిస్ట్ లాగా ఉంటుంది. ఐ ఎంజాయ్డ్ ఇట్. మీరు ఎంజాయ్ చేశారు బాగా. డెఫినెట్గా. సార్ యాక్చువల్గా మీరు కొత్త, వీళ్ళు కూడా కొత్తే. ప్యాడింగ్ ఆర్టిస్ట్లో ఒకళ్ళిద్దరు రికగ్నైజ్డ్ ఫేసెస్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళలో ఎవరినన్నా ఇంకా మోస్ట్ రికగ్నైజ్డ్ ఫేసెస్ పెట్టుకుందాము అన్న ఆలోచన మీకు వచ్చిందా ముందు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళెవరు కొత్త కాదు, నేను మాత్రమే కొత్త. నేను అలా అనట్లేదు, ఇంకా నోన్ నోన్ ఫేసెస్ కాదు. ఇంకా నోన్ ఫేసెస్ అయితే మీకు ఇప్పుడు టికెట్ల పరంగా కావచ్చు, మైలేజ్ పరంగా కావచ్చు, అవునండి, ఫ్యూ పీపుల్ కొత్తగా వచ్చేవాళ్ళు ఇలా ఆలోచిస్తారు. అవునండి, అవును. మీకు అలాంటి ఆలోచన ఏమైనా వచ్చిందా అని అంటున్నాను. నాకు రాలేదండి. అంటే చాలా మంది అడ్వైజ్ అయితే ఇచ్చారు, ప్యాడింగ్ ఆర్టిస్ట్ అంటే కొన్ని నేమ్స్, ఫీమేల్ నేమ్స్, మేల్ నేమ్స్ కొన్ని చెప్పి, సార్ వీళ్ళని ప్యాడింగ్ ఆర్టిస్ట్ అంటారు, వీళ్ళని పెట్టుకుంటే మనకి మార్కెట్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పారు. నేను అంత డీప్గా ఆలోచించలేదండి. నా క్యారెక్టర్కి వీళ్ళు యాప్ట్గా ఉన్నారు లేదా అంతవరకే ఆలోచించాను. అలా చేసి అందరినీ క్యాష్ చేయడం జరిగింది. He is very much confident about the story. ఓకే. కాంటెంట్ మీద కాన్ఫిడెన్స్ అంతే. అంటే అన్నిటికంటే మించి వాళ్ళ ప్రీవియస్ మూవీస్ నేను చూశాను. సో నా క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ ప్రీవియస్ మూవీస్లో ఎలా ఉన్నారు, సో నాకు సరిపోతుందా లేదా, సో అక్కడ నేను చూసుకున్నారు. అలా సరిపోయింది అనమాట. సో మ్యూజిక్ గురించి చెప్పండి, మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి. అండ్ ఇందులో ఎలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది? ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, మీరు అన్నట్టు పాటలు కావచ్చు. ఒకప్పుడు చూసుకుంటే పాటలు సూపర్ హిట్ అయితే సినిమాకి వెళ్ళేవారు. లైక్ ప్రమోషన్స్ అప్పట్లో పాటలు బాగా అందరి నోట్లో నాంతా ఉంటే పలానా పాట ఈ సినిమాలోది అని చెప్పి సినిమా చూడడానికి వెళ్ళేవారు. ఇప్పుడు అంతా సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత ప్రమోషన్స్ అన్నీ మారిపోతున్నాయి. సో మీ దాంట్లో మీ మ్యూజిక్ డైరెక్టర్, మీ మ్యూజిక్ ఎంత బలం మీ సినిమాకి అంటే ఏం చెప్తారు? యా డెఫినెట్లీ మహావీర్ ఆయన చాలా సినిమాలు చేశారు, ఇప్పుడు ఇంకా రిలీజింగ్ కూడా దగ్గరలో ఉన్నాయి. మీరు మామూలుగా వింటుంటారు, ట్యూన్స్ ఇచ్చేసి దాని తర్వాత లిరిక్స్ రాయించుకుంటుంటారు. ఇప్పుడు అలాంటి ట్రెండ్ అనమాట. నాకు ట్యూన్స్కి లిరిక్స్ రాయడం అనేది తెలియదు అనమాట. నేను ఆల్రెడీ లిరిక్స్ రాసేసుకున్నాను. నా మూవీ అంటే స్టోరీ రాసుకున్నప్పుడే సిచ్యువేషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్లో క్యారెక్టర్ స్ట్రగుల్ ఏంటి, దానికి ఏం కావాలి, అలా లిరిక్స్ అన్ని రాసేసుకున్నాను. రాసుకున్న తర్వాత ఆయన దగ్గరికి తీసుకెళ్ళా, మహావీర్ దగ్గరికి. ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్, మీరు లిరిక్స్ కి ట్యూన్ చేయగలరా? ఛాలెంజ్. మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఛాలెంజ్. ఛాలెంజ్ కాదు అంటే ఇప్పుడు నవేడేస్ చేయగలమని, చేయలేం సార్ అన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత నేను అప్రోచ్ అయితే చేయలేం సార్ అన్న వాళ్ళు ఉన్నారు. బట్ హీ ఈజ్ రెడీలీ యాక్సెప్టెడ్. సార్ నేను చేస్తాను, మీరు తీసుకురండి అని. ఫస్ట్ ఒక సాంగ్ పంపించి ఆయనకి లిరిక్స్ పంపించి దీన్ని ట్యూన్ కట్టి నాకు పంపించు, ఓకే అంటే మళ్ళీ మనము ఫర్దర్ గా ప్రొసీడ్ అవుదాము, లేదంటే ఇక్కడితో డ్రాప్ అవుదాము అని చెప్పాను. సో హీ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చాడు. అన్ని సిచ్యువేషన్స్ ని, సీన్స్ ని ఎలివేట్ చేసే విధంగా ఉంటుంది. ఓకే. సో మీరు ఇది 4th ఫిలిం అన్నారు. సో ఫస్ట్ ఫిలిం ఆపర్చునిటీ ఎలా వచ్చింది? హౌ యూ వెంట్ త్రూ? ఏ లాంగ్వేజ్ లో చేస్తారు ఫస్ట్ ఫిలిం? తెలుగు స్టార్టింగ్ నుంచి తెలుగు చేశాను. తెలుగు నేను ఒక రియాలిటీ షోలో పార్ట్ అయ్యాను, ఒడియాలోనే. అక్కడ టెలివిజన్ ఒక రియాలిటీ షోలో పార్ట్ అయ్యాను. అది అయిపోయిన తర్వాత నాకు ఒక అన్నయ్య ఉన్నారు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు అన్న, అదే అసిస్టెంట్ డైరెక్టర్ అలా. సో నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, చేస్తున్నావు కదా యాక్టింగ్, ఒక మూవీలో ఒక సాంగ్ ఉంది చేస్తావా అని అడిగారు. డాన్సర్ కదా చేస్తావు, ఐటమ్ నెంబర్ కాదు, ఒక సాంగ్, నార్మల్ సాంగ్, ఒకటి డివోషన్ ఐ గెస్ సాంగ్ చేస్తావా అని అడిగాడు.
అప్పుడు అంటే ఎక్సైటింగ్గా ఉండే నేను చేస్తాను అని చెప్పి వచ్చాను. ఆ సాంగ్ ఆ తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇంకా జర్నీ. అక్కడ అందరి నంబర్ వెళ్ళాయి అందరికీ, ఇది ఉంది అది ఉంది. చాలా ఫెయిల్ కూడా అయ్యింది. అంటే నేను అక్కడ నుంచి ఇక్కడికి రావడం, ఆడిషన్ ఇవ్వడం, చాలా మూవీస్ ఫెయిల్ కూడా అయ్యాయి. కొన్ని నేను వద్దు అనుకున్నాను, అలా వచ్చి అలా అయ్యాను. అంటే ఒక అన్‌ప్రొఫెషనల్ నుంచి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌గా మారడానికి అయితే చాలా టైం పట్టింది. ఎన్ని Plus- సంవత్సరాలు పట్టింది? How many years it happened? 7 years. Yeah, 7 Oh. yeah, 7 years. Okay. అంటే చాలా తెలుసుకోవాలి కదా మాకు. యాజ్ అన్ True. ఆర్టిస్ట్ నాకు గురువు కూడా ఎవరు లేరు యాక్టింగ్లో, నేనే ఓన్గా నేర్చుకున్నాను అనమాట. సో అందుకే నేను ఎక్కడ ఇంప్రూవ్ అవ్వగలను, ఏ ప్రొఫైల్ ఉంటే బాగుంటుంది, అంటే మా కలర్ Dialogue చెప్తున్నప్పుడు ఎలాంటి profile ఎలా ఇవ్వాలి, ఉండాలి. కొన్ని camera సీనియర్ ఎలా ఆర్టిస్ట్ చూడాలి. చెప్తారు, అంటే డైలాగ్ లేకుండా వాళ్ళు ఎక్స్ట్రాగా యాడ్ చేసిస్తారు, దానికి అవును. మేము స్పాంటేనియస్గా ఆన్సర్ Yes, ఇవ్వాలి. కొన్ని మనకి నచ్చదు, ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను, మేబీ నాకు నచ్చదు, బట్ అది కెమెరాకి బాగా అనిపిస్తుంది. సో అలా కొన్ని ఉంటాయి, చాలా అడ్జస్ట్, చాలా లెర్నింగ్ నేర్చుకున్నారు ప్రాసెస్. 7 సంవత్సరాల్లో. అన్‌ప్రొఫెషనల్ నుంచి Things. ప్రొఫెషనల్ అయితే అయ్యాను. ఓకే, సో మీ సినిమాకి వచ్చేసరికి ప్రొఫెషనాలిటీ వచ్చింది సార్, అందరూ ప్రొఫెషనల్ అయిపోయారు. బాగా పిక్ చేసుకున్నారు మీరు. అవునవును. అయితే చందు గారు, సో అంటే నేను వీళ్ళిద్దరే, నేను ఈ మూల ఉన్నాను, నేను ఈ మూల ఉన్నాను, మమ్మల్ని క్వశ్చన్ అడగడానికి వాళ్ళిద్దరిది పూర్తయితే అటో ఇటో వస్తుంది అన్నట్టు వీళ్ళందరూ. అయితే ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా మీ సినిమాలోది? మా సినిమాలో ఆ మధ్యలో ఉంది మీరే కదా. ఎస్ అంటే సార్ సార్ పర్మిషన్ గుర్తున్నాయా? లేవు అనుకుంటున్నాను. ఏదో గుర్తున్నాయి సార్. ఇంత మాట అన్నారు సార్ మీరు అసలు. ఆ? అంటే గుర్తులేవు అని అంటే Time అయింది. యాక్చువల్లీ ఏంటంటే ఒకటే డైలాగ్ ఉంది, అంటే మంచి డైలాగ్ ఉంది, అందరికి బాగా తెలిసింది. యాక్చువల్గా దాని మీద ఒక సాంగ్ కూడా ఉంది, ఏం పాట ఉంది? చెప్తే మీకు కూడా చాలా ఈజీగా కనెక్ట్ మీరు అవుతుంది. డైలాగ్ చెప్పండి, సాంగ్ మీరు ఈజీగా కనుక్కునేది సార్. సాంగ్ ట్రై చేస్తాను, మీరు డైలాగ్ చెప్పండి. నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు, అది ఒక సాంగ్ లిరిక్, అది యాక్చువల్గా Okay. ఆ డైలాగ్ ఉంది, లిరిక్ ఉంది, ఫేమస్, బాగుంటది యాక్చువల్గా. దానికి ఒక ఇప్పుడు అర్థం ఆ పాట ఉంది. పాడండి ఒకసారి. సరే కానీ ఓకే, మొదలు పెట్టాము. పాట పాడండి ఒకసారి. నేను నీకు గుర్తులేవని హింట్ ఇచ్చినాను, మొదలు మిమ్మల్ని పెట్టాను. అడగలేదు నేను. నీ intentional గా ఉన్నావు. ఓకే ఓకే Come on, పాట పాడండి. ఆ పాట ఏంటో. అంటే నాకేమైందో నాకే తెలుసు, నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు, చాలా అంటే ఈజీగా. అంటే ఇలాంటి పాటలు ఏంటంటే ఒక రైమ్స్ చిన్నప్పుడు. కానీ మీరు పాడుతుంటాడు ఒక లుక్ ఇచ్చింది, ఇలా చూసి ఇలా ఒక లుక్ బాగుంది. ఆల్రెడీ మీ ఇద్దరికి ఒక బాండింగ్ ఉంది కదా, Definitely, ఆల్రెడీ yeah, కొత్త yeah, ఫిలిం లో okay, చేశారు yeah, కదా. yeah. సో అక్కడ బాండింగ్ కి అండ్ ఇక్కడ ఈ సెట్ లోకి ఆయన ఏమైనా మారడం జరిగిందా? జరిగింది. అంటే నేను చాలా మాట్లాడతాను, అతను అసలు మాట్లాడరు. ఆయన ఇంట్రోవర్ట్, ఇంట్రోవర్ట్, నేను ఎక్స్ట్రావర్ట్. సో అదే అట్లా మాట్లాడుతూ, బట్ ఏంటంటే నేను కలిసిపోతాను ఈజీగా. అంటే ఎలా ఉంటాను నాకు, వాటర్ లెక్క. అంటే కొంతమంది ఆర్టిస్ట్, ఫీమేల్ ఆర్టిస్ట్ వస్తారు కదా, అసలు స్కోప్ ఇవ్వరు, అడ్జస్ట్ ఇవ్వడానికి కూడా టైం ఇవ్వరు. బట్ నేను చందుతో అడ్జస్ట్ అయిపోయాను. మాకు ఫస్ట్ మూవీలో తను చాలా సపోర్ట్ చేశారు యాక్చువల్గా. నాకు కొంచెం కొన్ని ఆల్రెడీ Introvert. ఇంట్రోవర్ట్, ఎవరితో మాట్లాడాలి అర్థం ఎవరు ఏ కాదు. అమ్మాయితో మాట్లాడరు, నాతో మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా కలిసిపోతారు, కలిసి వెళ్తారు కూడా. సరే ఏదో హిట్ ఇస్తున్నారండి మీరు. సెట్స్ లో ఉన్నప్పుడు ఎట్లా కాణిపాకం, తిరుమల వెళ్ళొచ్చాము అదా సార్, మీరు పాజులు ఇచ్చి కలిసిపోతారు, కలిసి వెళ్తారు అంటే కొంచెం పాజులు ఇస్తుంటే ఏంటి సంథింగ్ ఇస్ ఫిషీ అని అంటూ అనిపించింది. మీడియా కావాల్సింది పాసే కదా. అందుకే కదా పాస్ ని ఏ విధంగా ఫీల్ చేసుకోవచ్చు ఆల్రెడీ. సో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఇన్సిడెంట్ ఏమన్నా గుర్తుందా? ఆన్ లొకేషన్స్ లో కానీ, ఆన్ స్పాట్ లో కానీ, యాక్టింగ్ చేస్తున్నప్పుడు కానీ? మీ ముగ్గురులో ఎవరు ఫస్ట్ సెట్ కి వచ్చేవారు, ఎవరు మీ ముగ్గురు కన్నా డిలేగా వచ్చేవారు కాంబినేషన్ సూట్స్ ఏమన్నా ఉన్నప్పుడు? On time. కామన్ వెహికల్ లోనే వెళ్ళేవాళ్ళం. అక్కడ ఏం సరే ఎవరు ఎక్కువ వెయిట్ చేయించేవారు? వెయిట్ చేయించేవారా? అంటే ఉంటాయి కదా మేకప్ వేసుకోవడానికి, అలాంటివి అనమాట. హీరోయిన్ చాలా సీరియస్ గా వస్తుంది. లేదు లేదు, నేను అప్పుడే టైంలో ఉండేదాన్ని, ఇప్పుడు ఇంకా లేట్ నడుస్తున్నాను. అవునవును. ఎవరు లేట్ అయితే ఎవరు లేదు, లైక్ అంతా స్మూత్ చెప్పాలంటే. ఓకే, నిజంగా ఎంత అక్కడ ఉన్న లోకల్ పీపుల్ వల్ల అది టైం పట్టింది తప్ప. అంటే మొత్తం అవుట్డోర్ షూట్ కదా, బిఫోర్ ఈవినింగ్ అయిపోవాలి షార్ట్ అనేది తప్ప అలా ట్రబుల్ చేయలేదు. సరే ఇది ఏంటి రామసముద్రవాసి అంటే ఏంటి, అది ప్లేస్ పేరా? ఆ ప్లేస్ రామసముద్రం అనేది ఊరు. ఓకే, మీదే ఊరు? మాది ఆకివీడు. ఆకివీడు వాసి మీరు, అలా అన్నమాట. అంతేనా? అదన్నమాట. Okay. ఆ రామసముద్ర వాసి అంటే రామసముద్రం పర్సన్ అని, ఆ ఊరి నేటివిటీ పర్సన్ అని, అంతే రామసముద్ర వాసి. అంటే ఇలా ఈ కథ
లైక్ మీ సినిమా ఎంతవరకు సందేశాత్మకంగా ఉంటుందా లేదంటే ఎంటర్టైనింగ్గా ఉంటుందా? ఆడియన్స్ టికెట్ కొనుక్కుని వచ్చే వాళ్ళు, ఇప్పుడున్న వాళ్ళు సినిమా జస్ట్ స్టార్టింగ్ 15-20 మినిట్స్ వాళ్ళని ఎంగేజ్ చేస్తేనే ఫస్ట్ హాఫ్ వరకు కూర్చుంటున్నారు, లేకపోతే వచ్చేస్తారు అనమాట బయటికి. సో ఎంత ఎంగేజ్ చేస్తుంది ఆడియన్స్ని అకార్డింగ్ టు యూ? మీరు ఎలాంటి ప్రామిస్ చేస్తున్నారు ఆడియన్స్ కంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ నాట్ ఓన్లీ 15 మినిట్స్, ఫస్ట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజింగ్గానే ఉంటుంది. ఓకే. సో కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా అన్నీ ఉన్నాయి, సాంగ్స్ బాగుంటాయి, ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు ఉంటాయి, మొత్తం టోటల్ మూవీ ఎంగేజింగ్గా ఉంటుంది. సందేశాత్మకం అంటే డెఫినెట్గా మూవీ ఎండ్ అయ్యేసరికి అందరూ బాగా చేశారు, ఇది ఆలోచించదగ్గ పాయింట్, ఎస్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అనే ఆ ఫీలింగ్ తోటి అయితే బయట వెళ్తారు. సరే, ఇది ఏ ప్లాట్ లోకి వస్తుంది? లైక్ క్రైమా ఏంటి అంటే ఏం చెప్తారు? అందరూ చెప్తారు, అందరూ ఒకేసారి చెప్పండి. రివెంజ్ డ్రామా. ఇట్స్ ఎ రివెంజ్ డ్రామా. ఓకే. సో అయితే లైక్ సినిమా గురించి అందరూ అడుగుతున్నారు, లెట్ విల్ గో లిటిల్ కొంచెం అలా వక్కెళ్దాం. అయితే మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు? నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఏం చెప్తున్నారో గుర్తుపెట్టుకుని చెప్పండి, మరి అందుకే అడుగుతున్నాను. ఓకే. మీకు మీ ఒడియా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఒడిస్సా కొద్దిగా అర్థమవుతుంది. హిందీ సార్ మీకేం లాంగ్వేజెస్ వచ్చు సార్? తోడ అన్ని నేర్చుకుంటున్నా, నేర్చుకో. ఇంక్లూడింగ్ తెలుగు నేర్చుకుంటున్నా. అబ్బా! ఐఎమ్ ఏ లెర్నర్. అయితే ఏం లేదు, మన సినిమా రిలీజ్ అవుతుంది అన్నది మీరు హిందీలో చెప్పండి, మీరు ఒడియాలో చెప్పండి, మీరు ఇంగ్లీష్లో చెప్పండి. ఇంగ్లీష్ చెప్పండి, ఆయన తెలుగు నేర్చుకుంటున్నారు కాబట్టి ఆయన తెలుగులో చెప్పండి. ఆడియన్స్ కి చెప్పండి, ఇలా Okay. జూలై 24 మా సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి. ఒడియా తెలుసా? హిందీ స్టార్ట్ చేద్దాం. హిందీ రాష్ట్రీయ భాష హిందీ. ఇంగ్లీష్ అటు ఇచ్చేస్తాం, మీరు అందుకే అన్నా చెప్పండి అని అన్నది. సో మీకు హెల్ప్ కావాలి, మీ హీరోయిన్ హెల్ప్ తీసుకోవచ్చు. హిందీ చెప్పండి. చెప్పండి. నేను హిందీలో మాట్లాడితే మా ఫ్రెండ్స్ చాలా పర్లేదు, we want, మాకు అదే కావాలి. సో ఈ 24న మీ సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్కి వచ్చి చూడండి అన్నది కంటెంట్. మీరు హిందీలో చెప్పండి. We need రెడీ, bites. 1 2 3. We need bites. 26 కరెక్ట్. 24 24 26 అంటే 26 24. 24 सॉरी 24 जुलाई हमारा मूवी चंद्रप्पन रिलीज हो रहा है थिएटर पे. आपका सपोर्ट देना पड़ेगा. मूवी एंजॉय करो. లాస్ట్ లో ఇంగ్లీష్. మీ లాంగ్వేజ్ లాస్ట్ ఇంగ్లీష్. తెలుగు వచ్చిన ఏం వచ్చినా మాత్రం మళ్ళీ చెప్పలే. ఓకే, రెడీ. మరి So we are coming to theaters on July 24th. So please watch our film in theaters only and bless us, support us. Thank you so much. ప్రిపేర్ బాగానే. తెలుగు చెప్దాం, ఒడియాకి వెళ్ళి తెలుగు కొద్దాం. ఎట్లయినా ఓకే, పర్లేదు. ప్లీజ్ ఇన్ యువర్ లాంగ్వేజ్. లేడీస్ ఫస్ట్. ଆପଣ ସମସ୍ତଙ୍କୁ ନମସ୍କାର. ମୁଁ ସୋନାଲି, ଆଉ ଆମ ମୁଭି ରିଲିଜ୍ ହେଉଛି ଚନ୍ଦ୍ରପନ ରାମସମୁଦ୍ର ବାସି 24 ତାରିଖ ଏଇ ଜୁଲାଇ ମାସରେ. ସୋ ଆପଣ ସମସ୍ତଙ୍କୁ ରିକ୍ୱେଷ୍ଟ କରୁଛି ଯେ ଆପଣ ସବୁ ଥିଏଟରକୁ ଆସିବେ, ବସି ମୁଭି ଏନ୍ଜୟ କରିବେ. థ్యాంక్ యూ. సో పాట పాడుతున్నట్టు ఉంది అసలు, నాకు భలే ఉంది. అలాగే ఒడియా పాట పాడుతున్నట్టుంది, మంచి ఫోక్ సాంగ్ విన్నట్టు. కమాన్, మన తెలుగు వన్ టైం అంటే జూలై తెలుగులో ఏమంటారు? అది మీకు తెలిసి ఉంటుంది కదా. ఆషాఢ శుక్ల అందుకనే నేను నేర్చుకుంటున్నాను, అందుకే చెప్పాను అన్నమాట. ఆషాఢమా? కాదు, తెలియదు. ఆషాఢ తర్వాత శ్రావణ మాసం. జస్ట్ మాసం. బట్ తెలుగు మాసం జులై అని అనండి సార్, మీరు మరీ ఇండియన్ తెలుగులోకి వెళ్ళిపోతున్నారు. See, అవన్నీ ఇంగ్లీష్. సరే, మీరు ఇంగ్లీష్ పదం వాడకుండా తెలుగులో చెప్పండి. నాకు చెప్పలేను, చెప్పండి సార్. అందుకే లర్నింగ్ అని చెప్పాను. చెప్పండి సార్, జూలై 24న విడుదల అవుతుందని మంచిగా రాశారు కదా తెలుగులో అన్ని. కమాన్ సార్. థ్యాంక్ యూ ఆడియన్స్. ఓల్గా వీడియోస్, రైట్? ఓల్గా వీడియోస్ ఇంగ్లీష్. ఓకే ఓకే, ధన్యవాదాలు. ఓల్గా వీడియోస్ కూడా ఇంగ్లీష్ వస్తుంది. పేరే అది మరి. అదే పేరే. ఓల్గా తెలుగులో కూడా రాయండి. చిత్రాలు దీనికంటే మామూలుగా చెప్పడం బెటర్. చెప్పండి. ఓల్గా వీడియోస్ ఆడియన్స్ అందరికీ నమస్కారము. మా చంద్రప్పన్ రామసముద్రవాసి మూవీ జూలై 24 థియేటర్లో వస్తుంది. మీరందరూ కూడా థియేటర్కి ఫ్యామిలీతో వచ్చి సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ డెఫినెట్గా ఈ సినిమా నచ్చుతుంది. థమ్స్ అప్ చెప్పేయండి అందరూ. మూవీ అని ఎందుకన్నారు ముందు? సినిమా నచ్చు కదా లాస్ట్. చిత్రం. అదే
దాని ముందు చాలా చాలా అయితే ఎవ్రీ వన్ ఇండస్ట్రీలోకి వస్తున్నారంటే యూల్ హ్యావ్ సమ్ అడ్మైర్ చేసే పర్సన్ ఉంటారు, లైక్ ఫేవరెట్ కోస్టర్, లైక్ ఫేవరెట్ యాక్టర్ ఉంటారు. అలా మీ లైఫ్లో ఉన్నటువంటి ఫేవరెట్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ ఎవరు, వాళ్ళకి సంబంధించిన డైలాగ్ చెప్తారు. విల్ స్టార్ట్ విత్ చందు. హరీష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేవరెట్ యాక్టర్ అంటూ ఎవరు లేదు. ఆ ప్రాపర్ సినిమా చూసేటప్పుడు నేను ఆ యాక్టర్ ని బాగా ఇమాజిన్ చేసుకుని ఇమాజిన్ చేసుకుంటాను. ఎవరు అలా ఏం లేదు, నాకు ఇప్పుడు రీసెంట్ డేస్ లో ఇమాజిన్ చేసుకుంది ఎవరు? రీసెంట్ గా నేను ఏ సినిమాకి అంత ఇంట్రెస్ట్ అవ్వలేదండి. రీసెంట్ సరే మీరు ఇంప్రెస్ అయిన సినిమా ఒకటి చెప్పండి. ఇంత ఆలోచిస్తున్నా. ఒక డైలాగ్ చెప్పండి అయితే కమల్ హాసన్ గారు. ఓకే, డాన్స్ ఉంటుంది కదా, కమల్ హాసన్ గారిది Well, దశావతారం ఫిల్మ్లోని కమలాసన్. గొప్పదేసి 10 డైలాగులు అయితే చెప్పావు కదా. వన్ డైలాగ్, వి ఆర్ రన్నింగ్ విత్ షార్ట్ టైం. ఒరేయ్ పింజారి కదా, ఎక్కడ నా కొడుకు దశావతారం కనపడట్లేదే అంటాడు కదా. నైస్ నైస్ నైస్. సార్ మీరు ఏం ట్రై చేస్తారా? మీ సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి. నా సినిమాలో అది వద్దులేండి, రివీల్ అయిపోతాయా? రివీల్ అవుతుంది. పాట పాడొచ్చు కదా సార్ మీరు. పాటనా? సౌమ్యంగా మాట్లాడుతున్నారు, పాట పాడితే బాగుంటది అనిపిస్తుంది. నెక్స్ట్ ట్రై చేద్దాం. ఏడేడు సాంగ్ పాడండి సార్, బాగుంటుంది. ఏడేడు ఏడేడులో అక్కడ పాడండి సార్. పాట. ఐఎమ్ నాట్ ది సింగర్, ఐ నాట్ ఈవెన్ బాత్రూమ్ సింగర్. అంతే. కాకపోతే లేదు, నేను మ్యూజిక్ డైరెక్టర్. నువ్వు పాట అంటే గుర్తొచ్చింది, కానీ నేను సరే లిరిక్స్ రాశారు కదా మీరే, అవును. ఒక 4 లైన్లు చెప్పండి ఏం రాశారు ఒక పాటది. ఒక పాటకి చందుకు ఛాయిస్ ఇస్తాం. ఏ సాంగ్ చందు? సార్ ఏడేడు చెప్పండి. ఏడోడా పూర్ణిమ చెప్తామా? పూర్ణిమ గురించి తను చెప్తాను. నేను చెప్తాదనా? మీరు చెప్పండి సార్. ఏడేడు హరీష్ సహాయం తీసుకుంది. ఓకే, బేగాన్ స్క్రోల్. ఓకే, అది 7 కొంచెం స్టోరీ రివీలింగ్ సాంగ్ లాగా అబ్బా. అవునా? సరే అందుకని ఇంకేం లేదు. ఓకే, అది ఒక లైన్, ఇది ఒక లైన్, అలా పాడు. ఎస్ ఎస్. 7 లోకాల నాయకుడా నీకు 7 దండాలయ, 7 సాగరాల కంటే లోతైన నా బాధ వినవేలయ. సూపర్ సార్, అది ఒక లైన్ అన్నమాట. సూపర్, బాగుంది, బాగా రాశారు సార్. ఓకే, చందు దగ్గరికి వెళ్ళాం. చందు ప్లీజ్. నేను 7 లోకాలు మాత్రమే విన్నాను, ఎందుకంటే మిగతాయి గుర్తుపెట్టుకోలేదు. తప్పు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఈ సినిమా 7 లోకాలు తిరిగి మంచిగా కలెక్షన్స్ రావాలని, రిలీజ్ అవ్వాలని అయితే కోరుకుంటా. చందు గారు, హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో అండ్ వాట్స్ దట్ డైలాగ్? అంటే నాకు ఫేవరెట్ యాక్టర్ అంటే మాత్రం మెయిన్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే కొత్త నాకు అఖిల్ గారు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అయ్యగారు నెంబర్ 1. చూసారా? చూసారా? చూసాను, చాలా బాగుంది. ఓకే, సో డైలాగ్, విచ్ డైలాగ్ యు వాంట్ టు టెల్ us? అంటే డైలాగు పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా డైలాగ్స్ ఉన్నాయి. చెప్పండి. ఫ్యాన్స్ రారు కదా. నందా అయితే నేను బద్రీనాథ్ డైలాగ్. చాలా సింపుల్ గా సెలెక్ట్ చేసుకున్నారు ఇద్దరు. సో పాట మీ నోట మేము వినాలనుకుంటున్నాం, అదే మా మాట. పాట రాదు, వీళ్ళిద్దరు నాకు సపోర్ట్ ఇస్తారు. సపోర్ట్ అంటే చేయండి అమ్మా. పూర్ణిమ సాంగ్ పాడాలి. ఇదెంత భాగ్యం ఉల్లి. అది అంతే మరి వచ్చేసి అయిపోయింది. ప్రాపర్ గా అంతే వచ్చు నాకు. నీదెంత భాగ్యం ఉల్లి పూర్ణిమ, నీదెంత భాగ్యం ఉల్లి. హుక్ లైన్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఆర్ యాక్టర్ ఎవరు ఉన్నారు? చాలా మంది ఉన్నారు మళ్ళీ, చాలా మంది ఉన్నారు. మీరు డైలాగ్ అడిగారు కాబట్టి సమంత పేరు చెప్పేస్తాను. సరే, సమంత గారి డైలాగ్ చెప్పండి. అదే ఆ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది తనది, స్వామి నలికిపోలేదా. అత్తారింటి దారిగా బట్ ఐ బికేమ్ ఫేన్ ఆ మూవీ. సూపర్ సూపర్. ఎనీవేస్, ఐ విష్ యూ ఎ గ్రేట్ సక్సెస్. మీ సినిమా ఇక్కడ ఎంత మంచిగా జోయల్గా కూర్చొని మాట్లాడుతున్నారో, టెన్షన్ తీసుకోకుండా అలాగే ప్రమోషన్ చేయండి. మంచి కంటెంట్ వస్తుందంటే ఆడియన్స్ డెఫినెట్గా వచ్చి సపోర్ట్ చేస్తారు. సో మీరు చాలా డ్యూటీలు మోస్తున్నారు కాబట్టి ఆ డ్యూటీలన్నీ పే ఆఫ్ అవ్వాలని కోరుకుంటున్నా. మీ అందరికి ఇది ఒక మైల్ స్టోన్ మూవీ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బై.